వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఇంకోసారి చదువు. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. అంటే జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు, అంటే ప్రభు యేసు అద్భుతాలను చేసేటప్పుడు మనమంతా జన సమూహముగా కూడి ఆయన చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. వాళ్ళందరికీ అంటే మనందరికీ పైగా ఆసీనుడుగా, అంటే మనల్ని దీవించాయనగా, ఆయన మనందరినీ ఆశీర్వదించాలని దీవించాలని మనము దావీదు అడుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలానే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం తీసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు రాసిన గ్రంథంలో ఏం చెప్తున్నారంటే, ఎవరికైనా శ్రమ సంభవిస్తే, అంటే ఎవరికైనా శ్రమకాలం వస్తే, అంటే కష్టకాలం ఎదురైతే అతడు ప్రార్థన చేయాలి. ఇంకొకరిని దూషించకూడదు, ఇంకొకరిని తప్పు చేసి మాట్లాడకూడదు, వీళ్ళ వల్లనే నాకు ఇలా అయింది, వీళ్ళ వల్లనే నాకు ఇలా జరిగింది అనేసి మాట్లాడకూడదంట. ప్రార్థన చేయాలి. మనకు శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వీళ్ళ వల్లనే నాకు ఇంత శ్రమ వచ్చింది, నేను ఇలా లేకపోతే వాళ్ళని నిందించుకోకూడదు. నేను ఇలా చేసుకున్నందుకే నాకు ఇంత శ్రమ వచ్చింది, నేను ఏ కాలంలో ఏం చేసుకున్నానో నాకు శ్రమ వచ్చింది అనుకోకూడదంట. దేవా నాకు శ్రమ వచ్చింది అని మనం ప్రార్థన చేయాలంట. దేవా నాకు శ్రమ వచ్చింది, ఈ శ్రమను తొలగించు అనేసి మనము దేవుని అడగాలంట. ఇంకా ఏం చెప్తోంది? ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. సంతోషము కలిగితే అందరితో కలిసి పార్టీ చేసుకోవడము, కలిసి ఎంజాయ్ చేయడం కాదు.